కాబోలు. ఏమో బాబా, అతని ముఖ కవలికలు అట్లు కనపడటం లేదే. ఏదో దీనాకష్టమైనట్లున్నవి. అదిగో బాబా పడుకో వస్తున్నాడు. మీ ఆవేశం రామనామంతో కట్టేసినాడు ఆ గజానుడు. రామనామం తెప్పించేవారు ఎల్లరూ రక్షకనీయులు. రామనామం తెప్పించేవారిని వధింపునగాక వధింపును. ఆ గజాలను తెచ్చి మీ కార్యము మీరే స్థానపడవచ్చు. ఈ కార్యం నాకు అసాధ్యం. నా ప్రారంభం పెట్టుకున్నాను. ఇక తమరు దయచేయదు. ప్రయత్నిద్దాం. కృషితో నాకు దుర్భిక్షం. ఓ గణాధిపతయే నమః. ఓ గణాధిపతయే నమః. వింటివా ఆ విఘ్ననాయకుడి వారి యొక్క సలహాను వింటివా? ఈ భగవద్భక్తులను విడదీయవలట. అనగా ఈ భీషణాసురుల నుండి మన గణనాథుని విడదీయవలనట. అది అసంభవం. ఆ భగవద్భక్తులను అంత తేలికగా విడదీయగలమా బాబా? సరే, ప్రయత్నిద్దాం. ఒక్క మారు కళ్ళు మూసుకొని. బాబా, ఏమిటి పరిహాసం? ఈ విపత్కర సమయంలో కూడా నీకు విరోధమైన బాబా? అబ్బా, అది కాదులేవయ్యా. ఒక్కసారి కళ్ళు మూసుకో. ఏమిటి బాబా మరి హాస్యము? కాదులేవయ్యా, ఒక్కసారి కళ్ళు మూసుకో. కళ్ళు తెరవకూడదు.